Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about different integral chapter exercise 7D problems అమ్మా. అందులోకి వెళ్ళి మనకి సెకండ్ బిట్ ప్రాబ్లమ్స్ని ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ బిట్ ప్రాబ్లమ్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ ఉంటుందమ్మా, లింక్ అనేది వెళ్ళి చూడండి. ఓకే, ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. Okay, now see here. So the first question, x equals to 2 minus 5y minus 3y square comma x equals to 0 అని ఇచ్చిందమ్మా. ఇక్కడ 2 కర్వ్స్ ఇచ్చిండు, x equals 0 అనే కర్వ్ ఇచ్చిండు. అదేవిధంగా x equals to 2 minus 5y minus 3y square అని సెకండ్ కర్వ్, అంటే 2 కర్వ్స్ ఇచ్చిండు. x equals 0 తీసుకున్నట్లయితే మనకు yలో ఒక ఈక్వేషన్ వస్తుందమ్మా. ఆ yలో ఈక్వేషన్ ఏంటంటే 2 minus 5y minus 3y square equals 0, అంటే xని ఎలిమినేట్ చేయొచ్చు. దీన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకు y వాల్యూస్ వస్తాయి. అంటే 3y స్క్వేర్ ప్లస్ 5y మైనస్ 2 ఈక్వల్ 0 కాబట్టి 3 to the 6 అంటే 6 into 1 అని రాయొచ్చు, అంటే 6 minus y అని రాయొచ్చు. ఓకే, అంటే y plus 2 into 3y minus 1 ఈక్వల్స్ టు 0 వస్తాయి. మనకి ఇలా ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే y వాల్యూస్ ఏమొచ్చినాయి, ఒకటి 2, ఒకటి -2, ఒకటి 1/3 వచ్చినాము. అంటే y వాల్యూస్ -2, 1/3 వచ్చినాయి కాబట్టి 2 వాల్యూస్ వచ్చినప్పుడు మనకు yలోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x dy ఫైండ్ చేయాలమ్మా. సో ఎక్స్ వాల్యూ మనం రాసుకున్నట్లయితే బై ది గివెన్ 2 కర్వ్స్ రిక్వైర్డ్ ఏరియా ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ -2 to 1/3 ఎక్స్ డివై అవుతుందమ్మా. అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 2 minus 5y minus 3y square ఇంటూ డివై. ఎప్పుడైనా మనకు 2 వాల్యూస్ వచ్చాయి అనుకోండి, వాటిని బేస్ చేసుకుని మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్లయితే 2 into y వస్తుంది, 2 డివై అంటే మైనస్ 5 into y square by 2 అవుతుంది, మైనస్ 3 into y cube by 3 వస్తుందమ్మా ఇంటిగ్రేషన్ అనేది. ఓకేనా, సో మనకి లిమిట్స్ అని వచ్చేసి -2 to 1/3 కాబట్టి -2 to 1/3 రాయాలమ్మా యాజ్ ఇట్ ఈస్. తర్వాత సబ్స్టిట్యూషన్ అయితే 2 into అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ 2 into 1/3 2/3 అవుతుంది, -5/2 into 1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9 అవుతుంది, -1/3 హోల్ స్క్వేర్ అంటే 1/27 అవుతుందమ్మా. ఇది అప్పర్ లిమిట్. మళ్ళీ లోయర్ లిమిట్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ 2 -2 కాబట్టి 2 into -2 -4 అవుతుంది, -5/2 2 ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, మైనస్ ఆఫ్ -2 హోల్ క్యూబ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తామా, +8 అవుతుంది. ఓకేనా, సో వీటిని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 2/3 -5/18 -1/27 +6 వస్తామా. ఓకేనా, సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటూ ఆన్సర్స్ని రాబట్టాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే 54 వస్తాం ఎల్సిఎం. సో 3 into 18 3 అంటే 18 2 అంటే 36 వస్తుంది పైన న్యూమరేటర్లో. సో 36 - 15 -2 + 324 న్యూమరేటర్లో వస్తామా, డివైడ్ బై 54 అమ్మా. సో దట్ ఈక్వల్స్ టు 343/54 వి గెట్ ఇయర్. సో 343/54 వస్తాం ఇది సింప్లిఫికేషన్ చేస్తే. ఓకేనా, సో ఇలా మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేసి ఉంటుంది. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి x² = 4y, x = 2, y = 0 అని ఇచ్చినమ్మా. సో y = 0, x = 2, x² = 4y కాబట్టి సో కర్వ్ని అబ్జర్వ్ చేసినట్లయితే కర్వ్ ఏమో మనకు పారాబోలా చూస్తాం. x² = 4y అంటే అప్వర్డ్ పారాబోలా, x = 2 ఏమో కర్వ్ని టచ్ చేస్తుంటాము. మనకు కావాల్సిన ఏరియా 0 to 2 వరకు ఏరియా కావాల్సి ఉంటుంది. అంటే ఎక్స్ లిమిట్స్ ఏమవుతుందంటే 0 to 2 వస్తాయి ఎక్స్ వాల్యూస్. ఎక్స్ వాల్యూ 0 to 2 వచ్చినప్పుడు మనకు ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే రిక్వైర్డ్ ఏరియా ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ 0 to 2 ydx వస్తుంది కదా. సో అప్పుడు ఇంటిగ్రేషన్ 0 to 2 ydx వచ్చిన తర్వాత y కోసం ఏం రాయొచ్చు మనం x²/4 రాయొచ్చు కదా ఇచ్చిన కర్వ్ నుంచి. సో ఇంటిగ్రేషన్ 0 to 2 x²/4 dx వస్తుంది. సో 1/4 into x³/3 వి గెట్ ఇయర్ అమ్మా. ఓకే, అంటే x³/12 వి గెట్ ఇయర్. లిమిట్స్ ఏమవుతుంది 0 to 2, ఇంటిగ్రేషన్ ఆఫ్ x² x³/3 అవుతుంది, 1/4 ఉంది కాబట్టి x³/12 వి గెట్ ఇయర్. దట్ ఈక్వల్స్ టు 0 to 2 కాబట్టి 0 to 2 లిమిట్స్ అప్లై చేస్తే 2³ ఏమో 8 అవుతుంది, 8/12 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 8/12 అంటే 4 2 4 3 కాబట్టి 2/3 ఇస్ ది ఏరియా ఆఫ్ ది గివెన్ కర్వ్స్ అమ్మా. ఓకేనా, రైట్. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో థర్డ్ వన్ అమ్మ, y² = 3x, x = 3 అనే 2 కర్వ్స్ ఇచ్చిండు ఇక్కడ. x = 3 అంటే ఆటోమేటిక్గా
ఎక్స్ యాక్సిస్ మీద ఉండే వాల్యూ y ఈక్వల్స్ 3x అనేది y స్క్వేర్ ఈక్వల్స్ 3x అనేది పారాబోలాని రిప్రజెంట్ చేస్తున్నాం. సో మనం డయాగ్రామ్ తీసుకున్నట్లయితే మనకు ఇలా ఉంటుంది. సో ఏరియా మనకు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి 0 to 3 వరకు 2 పార్ట్స్ అంటే ఎక్స్ యాక్సిస్ అనేది సిమెట్రికల్గా పారాబోలాని టచ్ చేస్తుంది కదా, అంటే 2 పార్ట్స్ డివైడ్ చేస్తుంది. సో అప్పుడు మనకు రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి 2 into ఇంటిగ్రేషన్ 0 to 3 y dx వి గెట్ ఇయర్ 0 to 3 కాబట్టి ఓకేనా. సో 2 పార్ట్స్గా వచ్చింది కాబట్టి y వాల్యూ మనం ఏం రాయొచ్చు ఇచ్చిన కర్వ్ నుంచి అంటే √3x అని రాయొచ్చు. √3 ఇంటూ ఎక్స్ అంటే √3 ఇంటూ √x డివైడ్ చేయొచ్చు. అప్పుడు మనకు √x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే x⁻³ అవుతుందమ్మా. అంటే x⁻³ మనం మళ్ళీ ఏం రాయొచ్చు అంటే 4√3/3 అని రాయొచ్చు. x⁻³ అప్పర్ లిమిట్ అప్లై చేస్తేనేమో 3/3/2 అవుతుందమ్మా. లోయర్ లిమిట్ 0 కాబట్టి నో నీడ్ టు రైట్ నౌ. సో 4√3 ఇంటూ 3 ఇంటూ 3√3/3 వి గెట్ ఇయర్. అంటే 3 క్యాన్సిల్ చేసినట్టయితే 4 ఇంటూ √3 ఇంటూ √3 వస్తుంది. అప్పుడు 4 ఇంటూ 3 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 12 అమ్మా. అంటే 12 ఈజ్ ది రిక్వైర్డ్ ఏరియా. సో ఇలా సింప్లిఫికేషన్ చేసుకుంటే వెళ్ళాం. మనకి ఎప్పుడైనా కానీ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అమ్మా. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ 4th one. సో y ఈక్వల్స్ టు x², y ఈక్వల్స్ టు 2x అమ్మా. సో y ఈక్వల్స్ x² అండ్ y ఈక్వల్స్ 2x నుంచి అంటే 2 లైన్స్ అమ్మ. ఇక్కడ y ఈక్వల్స్ టు x² అనేది పారాబోలా, y ఈక్వల్స్ టు 2x అనేది ఒక లైన్ అమ్మా. సో డయాగ్రామ్ వచ్చేసి అప్వర్డ్ పారాబోలం ఇది. ఈ రెండింటిని ఈక్వల్ చేసిన అనుకోండి అంటే 2 ఈక్వేషన్స్ నుంచి మనం వైని ఎలిమినేట్ చేసేయచ్చు. చేస్తే మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి. సో x² - 2x = 0. సో x(x - 2) = 0, x = 0, 2 వి గెట్ అమ్మా. అంటే x వాల్యూ 0, 2 వచ్చిందంటే మనకు రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ 0 to 2 y dx వి గెట్ ఇయర్. ఓకే, సో ఇంటిగ్రేషన్ 0 to 2 y dx. సో y ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ఇయర్ x² - 2x or 2x - x². టేక్ ఎనీ వన్. సపోజ్ వీ కెన్ గెట్ నెగిటివ్ వాల్యూ, సో వీ కెన్ అప్లై మాడ్యులస్ అమ్మా. ఓకేనా. 0 to 2 2x - x² వీ టేక్ ఇయర్ dx ఇంటూ dx. సో 2x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది 2x²/2 అవుతుంది. అంటే 2 క్యాన్సిల్ అయిపోతే x² వస్తుంది. మైనస్ x² యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే x³/3 అవుతాము. సో లిమిట్స్ వచ్చేసి 0 to 2. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూస్. 2² అంటే 4 అవుతుంది, -2³ అంటే 8 అవుతుంది, 8/3. ఇక 0 అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తామా. సో 12 - 8/3 నథింగ్ బట్ 4/3 వి గెట్ ఇయర్ అమ్మా. సో సపోజ్ మనకి x² - 2x ఉంటే నెగిటివ్ వస్తాయి. నెగిటివ్ వస్తే మనం లాస్ట్కి మళ్ళీ మాడ్యులస్ అప్లై చేయాలమ్మా. ఓకేనా. సో నౌ వి గో టు 5th one. సో 5th one వచ్చేసి y ఈక్వల్స్ టు sin 2x, y ఈక్వల్స్ టు √3 sin x, x = 0, x = π/6 అని ఇచ్చినాము. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి 0 to π/6 వరకు కర్వ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు sin 2x - √3 sin x వస్తాము. ఎందుకంటే వైని ఎలిమినేట్ చేసినప్పుడు sin 2x - √3 sin x. సో ఇక్కడ వాల్యూస్ వచ్చేసి 0 to π/6 కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా 0 to π/6 వస్తామమ్మా. సో రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ 0 to π/6 y dx అమ్మ. y వాల్యూ sin 2x - √3 sin x dx. సో sin 2x యొక్క ఇంటిగ్రేషన్ వచ్చేసి -cos 2x/2 -√3 sin x యొక్క ఇంటిగ్రేషన్ -cos x వి గెట్ ఇయర్. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అమ్మ. అంటే -cos 2x/2 ప్లస్ √3 cos x 0 to π/6. సో లిమిట్స్ అప్లై చేసిన అనుకోండి cos 2π/6 అంటేనేమో 1/2 అవుతుంది. 1/2/2 అంటే 1/4 వస్తామా. cos 30 వచ్చేసి √3/2 సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. సో నెక్స్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2, 0 సబ్స్టిట్యూట్ చేస్తే √3 వస్తుంది. ఓకే, సో వీ కెన్ సింప్లిఫికేషన్ వీ గెట్ ఇయర్ -1/4 ప్లస్ 3/2 ప్లస్ 1/2 మైనస్ √3 వి గెట్ ఇయర్ అమ్మా. సో సింప్లిఫికేషన్ చేస్తే మనకి 7/4 minus √3 we get here. Okay, so this is the area of the given curves.
నౌ వి గో టు సిక్స్త్ వన్. సో సిక్స్త్ వన్ వచ్చేసి y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కామా y ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ అని ఇచ్చిందమ్మా. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం మాదిరిగానే y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ y ఈక్వల్ ఎక్స్ క్యూబ్ కాబట్టి వైని ఎలిమినేట్ చేసిన అనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ అవుతుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ 0 రాయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ కాంబినేషన్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ 0 వి గెట్ హియర్. అంటే ఎక్స్ ఈక్వల్ 0 వస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 1 వస్తుందమ్మా. సో ఎక్స్ ఈక్వల్ 0,1 వచ్చిన తర్వాత మనకు లిమిట్స్ వచ్చినట్టు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 0,1 అనేది. సో ఏరియా ఆఫ్ ది గివెన్ కర్వ్స్ ఏమైందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 y dx వి గెట్ హియర్. సో రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ 0 to 1 y dx. సో ఇంటిగ్రేషన్ 0 to 1 y dx వచ్చిన తర్వాత y ఈక్వల్స్ మళ్ళీ మనం ఏం తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ వి టేక్ హియర్. సో ఇంటిగ్రేషన్ 0 to 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ dx వి టేక్ హియర్. ఓకేనా. సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమో ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ క్యూబ్ యొక్క ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఆఫ్ 4/4 వి గెట్ హియర్. సో లిమిట్స్ వచ్చేసి 0 to 1 యాజ్ ఇట్ ఈస్. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ లిమిట్స్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే లోయర్ లిమిట్లో 0 ఉంది, నో నీడ్ టు ఫైండ్ అవుట్. సో అప్పర్ లిమిట్ ఒకటే సబ్స్టిట్యూట్ ఇస్తాం. అంటే 1/3 మైనస్ 1/4 వి గెట్ హియర్. నథింగ్ బట్ 4 - 3/12 అమ్మా. అంటే 4 - 3/12 అంటే 1/12 వి గెట్ హియర్. సో 1/12 ఈజ్ ది required area of the given curves. Okay, right now we go to next problem, that is seventh one. So seventh one వచ్చేసి y equals to 4x minus x square comma y equals to 5 minus 2x ఇచ్చిందమ్మా. సో y equals to 4x minus x square comma y equals to 5 minus 2x కాబట్టి ఇందులోకి వెళ్ళి yని ఎలిమినేట్ చేయాలి. అప్పుడు మనకు 4x minus x square that equals to 5 minus 2x వస్తుంది. సో దాని నుంచి మన క్వాడ్రిక్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్ అమ్మా. అంటే ఇది y వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో దీని నుంచి మనకు x వాల్యూస్ వస్తాయి. సో x ఫ్యాక్టర్స్ వస్తాయి క్వాడ్రిక్ ఈక్వేషన్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ 0 అయినప్పుడు x ఈక్వల్స్ టు 1,5 వస్తామా. అంటే x - 1 ఇంటూ x - 5 ఈక్వల్స్ 0 కాబట్టి x ఈక్వల్స్ టు 1,5 వి గెట్ హియర్. సో రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ 1 to 5, ఎందుకంటే x ఈక్వల్స్ 1,5 కాబట్టి రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ 1 to 5 y dx. సో ఇక్కడ y వాల్యూస్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 అమ్మ. మాడ్యులస్ తీసుకోవాలి, ఒక నెగిటివ్ వస్తే మనం మాడ్యులస్ అప్లై చేయాలి. ఓకేనా. సో రిక్వైర్డ్ ఏరియా ఇంటిగ్రేషన్ 1 to 5 ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 నమ్మ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది మైనస్ 6x స్క్వేర్ బై 2 ప్లస్ 5x వి గెట్ హియర్ మనం. సో 2 1 2 3 కాబట్టి సో మనకు వచ్చేసి ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x వి గెట్ హియర్. సో లిమిట్స్ వచ్చేసి 1 to 5 కాబట్టి 1 to 5 మనం సబ్స్టిట్యూట్ చేస్తే 5 క్యూబ్ ఏమో 125 అవుతుంది. 125/3 మైనస్ 3 ఇంటూ 5 స్క్వేర్ 25 ప్లస్ 5 ఇంటూ 5 అంటే 25 అమ్మ. ఇప్పుడు మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసినట్లయితే 1/3 ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ 5 వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా. సో ఇప్పుడు మనకి వీటిని సింప్లిఫికేషన్ చేస్తే 125/3 మైనస్ 1/3 వి గెట్ హియర్. దట్ ఈస్ నథింగ్ బట్ 124/3 అమ్మా. మైనస్ 75 ప్లస్ 25 అంటే -50 -50 ప్లస్ 3 అంటే -47 మైనస్ 52 వస్తామా. సో ఇక్కడ మనకి 124/3 మైనస్ 52 వచ్చింది. 124 మైనస్ 156/3 వి గెట్ హియర్ అమ్మా. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే -32/3 వస్తుంది. దానికి మాడ్యులస్ అప్లై చేస్తాం. సో -32/3 మాడ్యులస్ కాబట్టి మాడ్యులస్ ఆఫ్ -32/3 ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 32/3 వి గెట్ హియర్ అమ్మా. సో దిస్ ఇస్ ది ఏరియా ఆఫ్ ది గివెన్ కర్వ్స్. ఓకేనా. సో ఇలా ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూస్ వస్తే మనకు కర్వ్ ఫైండ్ అవుట్ చేయడంలో, కర్వ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడంలో అప్పుడు మనం మాడ్యులస్ అప్లై చేయాలమ్మా. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ వన్ అమ్మా. ఫైండ్ ద ఏరియా ఇన్ స్క్వేర్ యూనిట్స్ బౌండెడ్ బై ది ఎక్స్ యాక్సిస్ పార్ట్ ఆఫ్ ది కర్వ్ y ఈక్వల్స్ టు 1 + 8/x స్క్వేర్ అండ్ ద ఆర్డినేట్స్ x ఈక్వల్స్ టు 2 అండ్ x ఈక్వల్స్ టు 4 అని ఇచ్చిందమ్మా. సో x ఈక్వల్స్ 2 అండ్ x ఈక్వల్స్ టు 4 అన్నప్పుడు మనకి 2 to 4 అని తీసుకోవాల్సి ఉంటుందమ్మా లిమిట్స్ వచ్చేసి.
సో ఇక్కడ 2 to 4 ఇచ్చినప్పుడు మనకు y వాల్యూస్ ఎంతవరకు వెళ్తాయని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే x ఈక్వల్స్ 2 అయినప్పుడు y ఈక్వల్స్ మనకు 1 + 8/2² అంటే 4 అవుతుంది. అంటే 1 + 2 3 అవుతుంది అన్నమాట. x ఈక్వల్స్ 2 అయినప్పుడు y ఈక్వల్స్ 3 అవుతుంది. x ఈక్వల్స్ 4 అయినప్పుడు y ఈక్వల్స్ 1 + 8/16 అంటే 1/2 అంటే 3/2 అవుతాము. ఓకేనా. సో x ఈక్వల్స్ 2 అయినప్పుడు 3 అవుతుంది, x ఈక్వల్స్ 4 అయినప్పుడు 3/2 అవుతుంది. అలా మనకు డయాగ్రామ్ గీసినట్లయితే మనకు ఇలా వస్తాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా వచ్చేసి రిక్వైర్డ్ ఏరియా ఇంటిగ్రేషన్ 2 to 4 y dx. y వాల్యూ ఏంటి మనకు 1 + 8/x² dx అమ్మ. సో అప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్లయితే వన్ యొక్క ఇంటిగ్రేషన్ x అవుతుంది, 1/x² యొక్క ఇంటిగ్రేషన్ -1/x అవుతుంది. అంటే 8/x లిమిట్స్ వచ్చేసి 2 to 4 అమ్మ. సో 4 - 8/4 minus of 2 - 8/2 we get here. So that is nothing but 4 - 2 minus 2 - 4 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. అంటే +4 + 4 ఏమో 8 అవుతుంది, -4 నథింగ్ బట్ 4 అమ్మ. సో 4 is the area of the given curves అమ్మ. ఓకేనా. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. నౌ వి గో టు 9th one. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రీజియన్ bounded by the parabola y² = 4x and x² = 4y అమ్మ. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే y² = 4x and x² = 4y కాబట్టి ఏదైనా ఒక కాలంలో మార్చుకోవాలమ్మా. ఇప్పుడు మనకు x² y = x²/4 అయినప్పుడు ఫస్ట్ కర్వ్లో రాసినట్లయితే y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x²/4 హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 4x అమ్మ. అంటే x⁴/16 ఈక్వల్స్ టు 4x వి గెట్ హియర్. నథింగ్ బట్ x⁴ ఈక్వల్స్ టు 64x వి గెట్ హియర్. సో x⁴ - 64x = 0 అవుతుంది. ఎక్స్ని కాంబినేషన్ x³ - 64 ఈక్వల్స్ టు 0 అంటే x = 0 వస్తుంది, x = 4 వస్తుంది అమ్మా. x³ = 64 కాబట్టి. ఓకేనా. అంటే 0 to 4 వచ్చినాయి మనకు x వాల్యూస్. x = 0 ఒకటి, x = 4 కాబట్టి రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ 0 to 4 y dx అమ్మ. ఇంటిగ్రేషన్ 0 to 4 y dx వచ్చినప్పుడు y వాల్యూ ఏమైతే అంటే మనకి √4x ఒకటి అవుతుంది, x²/4 అవుతుందమ్మ. కాబట్టి మనకు రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ 0 to 4 2√x - x²/4 అవుతుందమ్మా. సో దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే √x యొక్క ఇంటిగ్రేషన్ x⁴3/2/3/2 అవుతుంది. మరి దాన్ని మనం ఏం రాయొచ్చు అంటే 4/3 ఇంటూ x⁴3/2 అవుతుంది, మైనస్ x⁴3/3 అంటే x⁴3/4 4 × 3 అంటే 12 అవుతుంది మ్యామ్. సో ఇప్పుడు మనకు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేసినట్లయితే 4/3 ఇంటూ 4⁴3/2 మైనస్ 4³/12 వి గెట్ హియర్ అండ్ 4/3 ఇంటూ 8 వి గెట్ హియర్ మైనస్ 64/12 అమ్మ. సో దట్ ఈస్ నథింగ్ బట్ 32/3 మైనస్ 16/3 వి గెట్ హియర్. సో టేక్ LCM 3, 32 - 16 is nothing but 16/3 we get అమ్మా. సో 16/3 is the answer. Okay. Now the next problem, 10th one అమ్మా. Find the area bounded by the curve y = log x, the x-axis and the straight line x = e అని ఇచ్చిండు. సో x-axis ఇచ్చినప్పుడు మనకు x వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి, y వాల్యూ 0 అని తీసుకోవాలి. సో y = 0 అండ్ y = log x కాబట్టి x = e అనేది ఇచ్చింది అక్కడ ఆల్రెడీ. సో y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే log x = 0 అవుతుంది. log x = 0 అంటే దట్ ఇంప్లైస్ x = we get here e⁴0, దట్ ఇంప్లైస్ x = 1 అమ్మ. సో x = 1 అండ్ x = e. ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి x వాల్యూస్ అవి. సో వాటిని మనం లిమిట్స్గా తీసుకున్నట్లయితే x = 1, e అవుతాయి. సో రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ 1 to e y dx అమ్మ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to e y dx. సో y వాల్యూ వచ్చేసి log x కాబట్టి సో వి గెట్ హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to e log x dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ log x dx వచ్చేసి log x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే log x × 1 dx అని తీసుకోవాలి. అప్పుడు సో log xని u అనుకొని
1v అనుకున్నట్లయితే log x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ x dx వి గెట్ హియర్ అమ్మా. సో ఇప్పుడు మనకు x ఇంటూ log x లిమిట్స్ వచ్చేసి 1 to e మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to e 1/x ఇంటూ x అంటే x క్యాన్సిల్ అయిపోతే 1dx వస్తుంది, మళ్ళీ ఇంటిగ్రేషన్ x వస్తుందమ్మా. ఓకేనా. సో x log x 1 to e మైనస్ x లిమిట్స్ 1 to e వస్తుంది. సో ఇప్పుడు మనకి లిమిట్ సబ్స్టిట్యూషన్ అనుకోండి, ఈ log e మైనస్ 1 ఇంటూ log 1 వస్తుంది. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ x కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే ఈ మైనస్ 1 వస్తాము. ఓకే, x క్యాన్సిల్ అయిపోతే 1dx x అవుతుంది కాబట్టి. సో అప్పుడు ఈ ఇంటూ log e అంటే log e వాల్యూ 1 కాబట్టి ఈ వస్తుంది, మైనస్ log 1 వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ 1 0 వస్తుంది, అంటే ఈ వస్తుంది ఓన్లీ, మైనస్ ఆఫ్ ఈ మైనస్ 1 వి గెట్ హియర్ అమ్మా. సో ఈ మైనస్ ఆఫ్ ఈ మైనస్ 1 అంటే ఈ మైనస్ ఈ ప్లస్ 1 వి గెట్ హియర్. సో 1 is the area of the given curves. ఓకే.